మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు చూడు, ఆయన కొడాలి నాని ఎంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు. ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటున్నారు. నేను అనటం లేదు. పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, అట్లుంది పరిస్థితి. అది ఏదైనా అమ్మ సరిపాపం ఆయనకి చూపిస్తామంటే విజయమ్మ లేదు. భారతమ్మన్న కొంచెం మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎవరికో తీసుకోపోయి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందేమో అని. అవినాషు అది వాళ్ళు అంటున్నారంట వెనక. మేమన్నది అయ్యా స్వామి, వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పారంట ఆ వెనకుండే టీం. అది పరిస్థితి. ఓకే. ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డుకి పోతావు. నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి యాడ్ అవ్వటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది. మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట. గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె యాడ్ అవ్వటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం. నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినా వాళ్ళు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా?